100 మార్కులకు పేపర్ రాస్తారు ఎవరైనా. వాల్యూ చేసేటప్పుడు కనీసం 30 మార్కులు 35 మార్కులు వస్తే పాస్ అంటారు. మరి ఈ 100 రోజులు ఈ 4 నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మార్కులు వేశారంటే నాకు తెలిసి 20-25 మార్కులు కూడా వేయనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నేను ఒకటే కోరుకునేది చంద్రబాబు నాయుడు గారిని, బహుశా చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో నన్ను చేయగలిగింది ఏమీ లేదు, ఏ ఎన్నికలు లేవు, 5 సంవత్సరాలు నేనే పరిపాలన చేయగలుగుతానని. కానీ మంచి పరిపాలన అయితేనే ప్రజలు గౌరవిస్తారు, మంచి పరిపాలన కాకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. మధ్యలో కూడా ప్రభుత్వాలు పడిపోయినటువంటి సందర్భాలు భారత ప్రజాస్వామ్యంలో చాలా ఉన్నాయనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవద్దని మనవి చేస్తున్నా. 25 మార్కుల నుంచి కనీసం రాబోయే కాలంలో 35 మార్కులు సాధించడం కోసం ప్రయత్నం చేయండి. ప్రజల మన్నన పొందండి తప్ప పత్రికల మన్నన పొందటానికో, టీవీ ఛానల్స్ మన్నన పొందటానికో, లేకపోతే సృజనా చౌదరి గారు లేకపోతే మరొకరు మన్నన పొందటానికో దయచేసి ప్రయత్నం చేయకండి అని మనం చేస్తున్నాం. విజయవాడలో చూస్తే ఇవాళ ఏ విధంగా ఉందంటే వచ్చేసింది రాజధాని. ఎంతయ్యా నీ పొలం? 5 కోట్లు. 5 కోట్లకి ఇస్తావా? లేదండి అనుమానంగా ఉంది, ఇంకొక 8 కోట్లు అయితే ఇస్తాననేటువంటి పరిస్థితికి ఒక హైప్ను క్రియేట్ చేసి తాబేదారులు పెద్ద వారు పాపం చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాల అండగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు కానివ్వండి మరొకరు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి పొలాలు కొనుక్కొని చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని వాళ్ళ రాష్ట్రంలో క్రియేట్ చేశారు. మరి అక్కడ మరి రేపు ఏం కడతారో నాకు అర్థం కాల. మరి చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు కొన్నటువంటి నారాయణ గారు కానీ లేకపోతే సుజనా చౌదరి గారు కానీ సీఎం రమేష్ గారు కానివ్వండి మరి దేవినేని గారు కానివ్వండి వీళ్ళందరూ చాలా భూములు కొనికిస్తున్నారట. ఇది నేను చెప్తున్న విషయంగా తెలుగుదేశం వారిని అడిగినా కూడా చెప్తారు. మరి అక్కడ అన్ని బహుశా ఈ నగర్లు పెడతారేమో, నారాయణ నగరు, సుజనా నగరు, సీఎం నగరు, దేవినేని నగరు ఈ రకంగా పెట్టి మరి విజయవాడ అంతా కూడా తమ స్వాధీనంలో చేసుకోవాలనే ఒక విష ప్రయత్నం జరుగుతా ఉన్నది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆశతో ప్రజలు, నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ సీమాంధ్రలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసింది కేవలం ఆశతో వేశారు. రుణమాఫీ అవుతుందని, డోక్రా రుణాలు చేస్తాడని ఇవన్నీ ఆశతో వేశారు. ఆశలు వమ్ము చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రేమతో వేశారు. ప్రేమతో వేసిన ఓట్లు, ఆశతో వేసిన ఓట్లు రెండూ చూస్తే 5 లక్షలే తేడా. ఆ ఆశతో వేసిన ఓట్లు ప్రజల యొక్క కోరికలు తీర్చకపోతే తిరగబడతారు. జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారిని కోరుతున్నా. విజయవాడలో పెట్టడం ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదనేది కాదు. విజయవాడలో పెట్టడం నాకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరికీ సమ్మతమే. అయితే చర్చ లేకోకుండా, విభిన్నమైన అభిప్రాయాలు తీసుకోకుండా, శివరామకృష్ణ కమిటీ యొక్క రిపోర్టును చర్చించుకోకుండా ఆర్బిటరీగా అన్యాయంగా పుష్ చేయటం తప్పు అనేది మా ఉద్దేశం. నేను ఒక విషయం చెప్తున్నాను, చర్చ పెట్టమని అడిగారా లేదా? అది సహకరించేది ఏంటంటే శాసనసభ సహకరించుకోవడం, చర్చ పెట్టమని డిమాండ్ చేస్తారు, సహకరించుకోండి మెరక వేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. నో, ఆ రోజున మీరు ఫాలో అవ్వండి. అయ్యయ్యా, నేను ఒక విషయం చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసే ముందు చర్చ జరగాలని ప్రధాన ప్రతిపక్షం కోరిందా లేదా? నెంబర్ 1. చర్చ జరగాలని పట్టుబట్టిందా లేదా? నెంబర్ 2. చర్చ జరక్కోకుండానే చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారా లేదా? దట్స్ ఆల్. నేను ఇప్పటికీ ఎప్పటికీ చెప్పేది ఒకటే, సీమాంధ్ర రాజధాని నిర్ణయించడానికి శివరామకృష్ణ రిపోర్టుని కూలంకషంగా చర్చించిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకొని ఉంటే భవిష్యత్ తరాలకి మంచి సందేశం వెళ్లేది. అలా చేయకపోవటం ప్రమాదకరమనే విషయం చెప్తున్నాను. దీన్ని మీరు ఏమండి ఆయన చేస్తున్నప్పుడు మీరు ఊరుకుంటే ఎలాగో, ఆయన చేస్తున్నప్పుడు కాగితాలన్నా లాక్కుంటే బాగుండేది అని అంటే కరెక్ట్ కాదు. అది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం విజయవాడది మంచి నిర్ణయమే, కానీ ప్రాసెస్ కరెక్ట్ కాదు. చర్చ జరిగి చేయవలసింది. అలా చర్చ జరగపోవటం వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క అభిప్రాయాలు చర్చించబడలేదు. చర్చించబడి వారిని కన్విన్స్ చేసి ఉంటే బాగుండేది.
చర్చ లేకుండా చేయటం అనేది చరితాత్మక తప్పిదం. ఇప్పుడు చెప్తాను, అప్పుడు చెబుతాను, మొన్న చెప్పాను. వారు ఏదో ప్రశ్న అడిగారు, ఏమన్నారు? ఏంటి? ఒకటి, ప్రతిపక్షం విఫలమైందా సఫలమైందా అనేది నేను ఒకటి మనవి చేస్తున్నా, రాబోయే కాలంలో మీరే చూస్తారు. విఫలమైందా సక్సెస్ అయిందా అంటే ప్రజల యొక్క మనోభావాలను శాసనసభలో చర్చకు తీసుకురావడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది ప్రధాన ప్రతిపక్షం ఏదైనప్పటికీ కూడా. సరే, మీ అభిప్రాయంలో ప్రధాన ప్రతిపక్షం ఫెయిల్ అయిందని మీరు అనుకోవచ్చు, లేదా మరొకరు అనుకోవచ్చు. కానీ ప్రధాన ప్రతిపక్షం తన బాధ్యత నిర్వహించడంలో తూచా తప్పకుండా ముందుకు వెళుతున్నా, బ్రూట్ మెజారిటీ ఉంది కదా అని చెప్పేసి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు ట్రెజరీ బెంచ్ వాళ్ళు అనేది మనం చూస్తున్నాం. ఏది మాట్లాడినా మీకేం తెలియదు, మాకు బాగా తెలుసు, మేము చాలా అనుభవం గల వాళ్ళం, మీకు తెలియదు, మీరు కూర్చోండి, ఈ రకంగా మాట్లాడటం ఒకటి. రెండవది, సహజంగానే స్పీకర్ గారు వాళ్ళకు అనుకూలంగా ఉంటున్నటువంటి విషయం మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ ఉన్నప్పుడు 4 నెలల పాలనలో 2 సార్లు జరిగినటువంటి శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా అధికార పార్టీని ఎదుర్కొన్నదనేదే మా అభిప్రాయం. ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా మెరుగు అవుతుంది, అయి తీరుతుంది. ఎందుకంటే సహజంగానే చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉంటారు అటు ఇటు కూడా. కాబట్టి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కోసం నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కోసం కృషి చేస్తుంది. వేరే కార్యక్రమాలు ఉంటాయి, 4 నెలల్లోనే ఒక కార్యక్రమం, అది తప్ప ఎన్ని ఉంటాయి 4 సంవత్సరాల్లో. మా దిస్ ఇస్ ఎ 5 years ప్లాన్. ప్రధాన ప్రతిపక్షం 5 సంవత్సరాల్లో అధికార పక్షాన్ని ఏ విధంగా సక్రమంగా పెట్టాలనే ప్రయత్నంలో మా స్ట్రాటజీల ప్రకారం మేము వెళ్తాం. తప్పనిసరిగా 5 years ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలకు గాను చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాల పాటు మేము ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత నిర్వహిస్తామని అనుకుంటున్నాం. 3 సంవత్సరాలకే మీరు రమాదేవి గారు చెప్పినట్టు 3 సంవత్సరాలకే ప్రభుత్వం పడిపోతే అది వేరే విషయం. సాధ్యం అంటే అంటున్నట్టుగా నేను అది సాధ్యము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో పడిపోబోతుంది అని నేను చెప్పదలుచుకోలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు తన 5 సంవత్సరాలు ఇలాగే ఏ పని చేసినా కొనసాగుతాననేది సరైనటువంటి పద్ధతి కాదు. 5 సంవత్సరాల కోసం నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను పరిపాలన సక్రమంగా చేయకపోయినా నేను 5 సంవత్సరాల పాటు కొనసాగుతాను అనేటువంటి ఇగో గాని గర్వం గాని సరైనటువంటి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు. చాలా ప్రభుత్వాలు 5 సంవత్సరాలు నిండక ముందే ప్రజాగ్రహానికి లోనై కూలిపోయినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి కాస్త దగ్గర పెట్టుకొని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తే 5 సంవత్సరాలు ఉండగలుగుతారు. ఇంత పచ్చిగా, ఇంత దగాగా పచ్చి మోసపు మాటలు చెప్పి మీరు ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈ 4 నెలలు చేసిన ప్రయత్నం భవిష్యత్తులో చేయకండి అని మాత్రమే హెచ్చరిస్తున్నాం తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎల్లుండి పడిపోతాడు అవటాన్ని మేము అవుతాం అనే అభిప్రాయం మాకు లేదు. అది సరైనది కూడా కాదు. అంటే ముఖ్యమంత్రి చొరవతోనే ఇప్పుడు 25 గంటలు వస్తుందంటారా? 24 గంటలు? మీరు చెప్పి నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆయన ఏదో చెప్పాడు, విద్యుత్ వెలుగులు అనేది. చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల కృషి వల్ల విద్యుత్ వెలిగిపోవడం లేదు. ఒకవైపున దుష్టాంతరాన్ని చూపించాను ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి విషయాన్ని. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 24 గంటలు విద్యుత్తు ఇవ్వాలని నిర్ణయం చేస్తే అది చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల జరిగిందో, లేదా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గరికి వెళ్లి ప్రత్యేకంగా చెవులో మాట్లాడటం వల్ల జరిగిందో నాకు తెలియదు. కానీ దట్ క్రెడిట్ విల్ గోస్ టు సెంట్రల్ గవర్నమెంట్ అనేది నా అభిప్రాయం. లేదు మా చంద్రబాబు గారికి ఇస్తామని మీరంటే ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదు, నేను ఇవ్వడానికి సిద్ధంగా లేను. నా అభిప్రాయం అది కాదు.
మీ అభిప్రాయం లేదండి, మా మోడీ గారికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చెవిలో చెప్పబట్టే 24 గంటలు వచ్చిందని మీరు అభిప్రాయపడితే నాకు అభ్యంతరం లేదు. నా అభిప్రాయం మాత్రం అది కాదు. చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ వెలుగులు అనేది తప్పు. ఓ పక్కన మూతపడిపోతాయి. ఎందుకు మూతపడిపోతున్నాయి అంటే దేశం అంతా మూతపడిపోతున్నాయి కాబట్టి, ఇక్కడ మూతపడిపోతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే దేశం అంతా 24 గంటలు ఇవ్వట్లేదు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే 24 గంటలు ఎట్లా ఇస్తున్నాడు ఇక్కడ నాకు చెప్పాలిగా. మరి దేశం అంతా 24 గంటలు ఇవ్వట్లేదు, మరి చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు ఇస్తున్నాడు, మరి ఆయన గొప్పతనం అని మీరు చెప్తున్నప్పుడు మరి దేశం అంతా బొగ్గు లేనప్పుడు ఇక్కడ కూడా నడపాలి కదా చంద్రబాబు నాయుడు గారు బొగ్గు లేకుండా. సో నేను చెప్పేది ఏమిటంటే ఈ 100 రోజుల పాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా దుష్టంగా ఉంది అనేది. ఇప్పుడు రాజధాని నిర్మాణం అనేది, రాజధాని అంటే కేవలం శాసనసభ సెక్రటేరియట్ అయితే 3 years అయిపోతుంది. రాజధాని ఇంకా చాలా మౌలిక సదుపాయాలు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ 15 సంవత్సరాలు పడుతుందని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే పూర్వపు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిపోయింది. 5 yearsలో యూ కెన్ కంప్లీట్ అని నేను అనుకుంటున్నా. మరి అలా కాకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేట్ అవ్వచ్చు. నిర్ణయాలు తీసుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా త్వరితగతిన జరిగితే తొందరగా అవుతుంది. దానికి ఇంత టైం ఫ్రేమ్ అనేది వీ కెనాట్ సే. దానిలో అయితే విజయవాడ లాంటి ప్రదేశంలో మనం తీసుకున్నప్పుడు భూసేకరణ లేకపోతే ల్యాండ్ పుల్లింగ్ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి దానివల్ల డిలే అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇవన్నీ పాలకులు సక్రమంగా ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలకే చేసేస్తానంటే మనకేమీ అభ్యంతరం లేదు. 10 సంవత్సరాలు పడుతుందా 15 సంవత్సరాలు పడుతుందో వీ కెనాట్ సే. కానీ ఒకటి మాత్రం వాస్తవం, గ్లోబలైజేషన్లో టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న సందర్భంలో ఒక పట్టణాన్ని నిర్మించడానికి డబ్బులుంటే చాలా త్వరితగతిన నిర్మించవచ్చు అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి సత్యం. అంటే నేను ఏం మాట్లాడాలో కాదు, నేనేం మాట్లాడాలో మా పార్టీ ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతుంది తప్ప మీకు కావాల్సిన మాట్లాడడానికి మేము సిద్ధంగా లేవనే విషయాన్ని దయచేసి గమనించాలి. అవన్నిటి కూడా తర్వాత సమాధానం. మేము ఏం మాట్లాడాలనేది అది చెప్తాం. మీరు ఎక్కడికో వెళ్ళి అడిగితే ఏం చెప్తాం? మీకు కావాల్సిన ఏమైనా ఉంటే మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది మీకు ప్రెస్ మీట్ పెట్టింది మీకు కావాల్సినవి మాట్లాడటానికి కాదు. వినండి, మేము మాట్లాడడానికి పెట్టాము. దీని ప్రశ్నలు ఉప ప్రశ్నలు ఇస్తే వాటికి సమాధానం చెప్తాము. మీ మనసులో ఏదో ఉన్నదానికి సమాధానం చెప్పాలంటేనో, మీ మనసులో మాటలు మా నోట్లో పెట్టాలనుకుంటేనో దయచేసి ఆ ప్రయత్నం చేయటం అంత శ్రేయస్కరమైంది కాదు. చెప్పండి మీరు. మా దగ్గర అలాంటివి కనిపించడం లేదు. మీకు కనిపిస్తుంటే అది పొరపాటు. తృప్తులు అసంతృప్తులు రాజకీయ పార్టీలు ఉంటాయి, కానీ పార్టీని వీడటం, గందరగోళపడటం అనేవి మీకు కనిపిస్తే అది పొరపాటు, సరి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.